సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. పచ్చదనంపై ఆసక్తి ఉంటే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలోనూ అందమైన మొక్కలను పెంచడం అంత కష్టమేమీ కాదు. కాంక్రీటు గోడల మధ్య హరితవనాన్ని సృష్టించి మండు వేసవిలోనూ శీతలహాయిని పొందే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఉన్న ఇంట్లోనే 100కు పైగా మొక్కలను పెంచుతున్న ఓ వనితే అందుకు చక్కటి ఉదాహరణ. పచ్చదనమే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే బ్రతుకు సంగతం చెయ్యి. ఎంతో ఆప్యాయంగా పచ్చని మొక్కల బాగోగులు చూసుకుంటున్న ఈమె పేరు కవిత. హైదరాబాద్ కుకట్పల్లిలోని మలేషియా టౌన్షిప్లో కొన్నేళ్ల కిందట ఇల్లు కొనుక్కున్నారు. మొక్కలపై ఉన్న మక్కువతో బహుళ అంతస్తుల భవనంలోని ఇంటిని హరితమయంగా మార్చుకున్నారు. మొదట్లో 2-3 పూల మొక్కలను పెంచడం ప్రారంభించిన కవిత క్రమంగా విభిన్న రకాలపై దృష్టి సారించింది. తీగ సాగేవి, అలంకరణ, ఔషధ మొక్కలతో ఇంటిని పచ్చని నిలయంగా తీర్చిదిద్దారు. వనితల వస్త్రాలు, ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్న కవితకు ఇంట్లో ఉన్నంతసేపు మొక్కలే ప్రాణం. అందుకే 20కి పైగా గులాబీ మొక్కలు, మనీ ప్లాంట్, కలబంద, ద్రవణం ఇలా ఇంటిని కుండీలతో నింపేశారు. స్థలం సరిపోకపోతే ఇనుపు చువ్వలతో వరండాలోనే ఓ ప్రత్యేక నిచ్చెన ఏర్పాటు చేశారు. అంతేకాదు గోడలపై ప్రత్యేక హుక్కులు అమర్చి కుండీలను పేర్చారు. వ్యాపారం, ఇంటి పనులతో పాటు చెట్లను పెంచడం కొంత కష్టమే అయినా పచ్చదనంపై తనకున్న ఇష్టం ముందు అన్నీ తేలికైపోతాయని ఆమె చెప్తున్నారు. ఇల్లు అంటే జస్ట్ మనం రెడీ అవ్వడం కాదండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ బెస్ట్ ఇట్ లుక్స్ అనేది. సో ఆబ్వియస్లీ ప్లాంట్స్ ఉంటే, గ్రీనరీ ఉంటే మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. గ్రీనరీ ఇట్స్ యాక్చువల్లీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఇన్ ఫ్లాట్స్, కానీ ఇష్టం ఉంటే కష్టం లేదంటారు కదా. సో ఐ లవ్ బేసికలీ గ్రీన్, టు బీ గ్రీన్ అనమాట. మంచి పచ్చదనం ఉంటే హాయిగా ఉంటుంది. సంథింగ్ లైక్ రిసార్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మొక్కలే ఆర్ జస్ట్ లైక్ చిన్న పిల్లల్లాగానే. వాటికి ఒక్క పూట మనము వాటర్ పోయకున్నా కూడా నెక్స్ట్ డే కల్లా ఇలా డల్గా విసుగ్గా చూస్తాయి మనల్ని. యాక్చువల్లీ దే టాక్ టు పీపుల్ షుడ్ రిసీవ్ ఇట్, కానీ వాళ్ళు మొక్కలు కూడా మాట్లాడతాయి. వాటికి కూడా మనం కదా బిర్యానీ తిన్నట్టు వాటికి కూడా అప్పుడప్పుడు ఎరువులు వేయాలి, వాటిని బాగా చూసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా ఎక్కడైనా మొక్కలు పెంచొచ్చని కవిత అంటున్నారు. మొక్కలకు అవసరమయ్యే వెలుతురు, ఎరువులు, ఇతర వనరులు సమకూరిస్తే ఇంట్లోనే ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని వివరిస్తున్నారు. పచ్చదనమే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే బ్రతుకు సంగతం చెయ్యి. నర్సరీకి వెళ్తే మనకి హ్యాపీగా 1000 రూపాయలు ఇస్తే చాలా మొక్కలు ఇస్తాడు. తీసుకొస్తాము, పెడతాము. అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అలా బాగానే ఉంటుంది, ఆ తర్వాత పోతాయి. బేసికలీ ఏంటంటే వాటికి ఏ ప్లేస్లో ఎలా పెట్టాలి, వాటికి ఎంత ఎండ కావాలి, వాటికి ఎంత వాటర్ కావాలి, దిస్ ఈజ్ ఆల్ లైక్ ఎ స్టడీ. ఇట్స్ స్టడీ అండి. మనం తెలుసుకొని పెడితే కనుక ఆబ్వియస్లీ మనకు ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో బేసికలీ ఏంటంటే రోజెస్ ఎక్కడైతే పెడతామో వాటికి చాలా ఎండ కావాలి. సో అందుకనే నేను ఈ పర్టికులర్ బాల్కనీలో ఎండ బాగా వస్తుంది కాబట్టి రోజెస్ పెట్టాను. మా ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా టోటలీ గ్రీనరీ ఉందన్నమాట. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఇష్టం ఉంటే మాత్రం జస్ట్ రీడ్ అబౌట్ ద ప్లాంట్స్. ఫస్ట్ ప్లాంట్స్ గురించి కొంచెం అవగాహన ఉందంటే చాలండి, ఆటోమేటిక్గా ప్లాంట్స్ ఎవరికైనా బాగొస్తాయి. చిన్న స్థలంలోనే 100కు పైగా మొక్కలను పెంచుతున్న కవిత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అపార్ట్మెంట్ కల్చర్తో కాంక్రీట్ జంగిల్గా మారిన ఈ రోజుల్లో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తోంది ఈ కుటుంబం.
పర్యావరణంలో వస్తున్న మార్పులను అధిగమించే రీతిలో ఇక్కడ హరిత శోభ సంతరించుకుంది. కవిత లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పచ్చటి నందనవనంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిద్దాం. కెమెరామెన్ రమేష్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.